ఆంటీ ఆంటీ ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? అది కొంపు తీసి నీకని మంగళ స్నానాలు జరిగినట్టు ఊహించుకున్నారేంటి? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే? మీకున్న ఏకైక కళ అదే కదా. అవునే, పగలంతా ఎలా గడిచినా రాత్రి అయ్యేసరికి గుండెల్లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. కళ్ళు మోస్తే సన్నాయి మేళం వినిపిస్తోంది. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఏం చెయ్యాలో తోచటం లేదు. వయసు అయిపోయింది కదా, అందుకే నిద్ర పట్టదు, ఆకలి వేయదు. దానికెందుకు కంగారు పడతారు? వయసు అవడమేంటే? అవన్నీ పెళ్లి లక్షణాలు. త్వరలో నాకు పెళ్లి జరగబోతుంది అనటానికి శుభశకనాలు. అయినా నా ఫీలింగ్స్ నీకేం తెలుస్తాయిలే. నా పెళ్లి జరగకపోతే నా గుండె ఆగిపోతుంది. మీ పెళ్లి జరగాలన్నా, మనం అమెరికాకి వెళ్లాలన్నా ముందు ఈ పెళ్లి ఆగాలి. ఏదోటి చేసి పెళ్లి ఆపుతానని మీ అమ్మ చెప్పింది కదే. మా మమ్మీ చెప్పిందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపుతుంది. యు డోంట్ వరీ ఆంటీ. టవల్ ఇక్కడ పవని, నువ్వు తీసుకురాలేదా వసు? ఇప్పుడే తెస్తానక్క. అవునండి, త్వరగా పంపించండి. సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. టవల్ తీసుకువెళ్ళాలి అన్న హడావిడిలో. అర్థమైంది. మీకేం కాలేదు కదా? నథింగ్ హ్యాపెన్. మీకేమన్నా అయిందా? ఏం కాలేదు. నిజంగా కంగారులో నేను. వసు, వస్తున్నావా? వస్తున్నానక్క, టవల్ తీసుకొస్తున్నాను. వసు గారు, మెల్లగా వెళ్ళండి. మళ్ళీ ఎవరినైనా ఢీ కొడతారు. యా, సారీ చెప్పండి. అన్నయ్య, నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కూడా కావాలన్నయ్య. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మరి నీ దగ్గర మనీ ఉన్నాయా? ఉన్నాయిగా. మా మంచి అన్నయ్య. అంకుల్, 3 ఐస్ క్రీమ్లు ఇవ్వరా?
మంగళ స్నానం కూడా అయిపోయింది. ఇక మెహందీ ఫంక్షన్, సంగీత్, రేపు పెళ్లి. ఆ తర్వాత 7 వరాల నగలతో అప్పగింతలు. శ్రావ్య ఏడుస్తూ అత్తారింటికి వెళ్ళిపోతుంది. మనం ఏడుస్తూ ఇక్కడే మన బతుకులు ఏడుస్తూ కూర్చుంటాం. ఇంతేనే, ఇంతకు మించి ఏమీ జరగదు. ఊరికే టెన్షన్ పెట్టకండి ఆంటీ. మా మమ్మీ ఈతోటి చేస్తానని చెప్పింది కదా. ఏం చేస్తుంది మీ మమ్మీ? మాటలు చెప్పడం తప్ప ఏమీ చేయదు. ఆంటీని తక్కువ అంచనా వేయదు అత్తయ్య. ఆంటీ చెప్పిందంటే తప్పకుండా చేసి తీరుతుంది. మరి ఇంకా ఏమీ చేయలేదే, ఏమీ జరగలేదే, అంతా యథావిధంగానే ఉంది. భూకంపం రాలేదు, సునామీ రాలేదు. ఊరికే తనకి బిల్డప్ ఇవ్వకండి. ఏంటి సిస్టర్ ఏదో అంటున్నారు? నువ్వు ఏమీ ప్లాన్ చేయలేదని ఆంటీ కంప్లైంట్ చేస్తోంది మమ్మీ. మీరు మాటలు చెప్పడం తప్ప మీకేమీ చేత కదని మా అత్తయ్య చెప్తోంది. అవునా సిస్టర్? నన్ను అంత మాట అన్నారా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది సిస్టర్. మీరేమీ చేయలేదనే అన్నాను, అది తప్ప. నేను ఏమీ చేయలేదని మీరెలా అనుకుంటారు? నేను చెయ్యాల్సింది చేసేశాను. ఏం చేశారు? ఒకసారి అక్కడ చూడండి. ఏముంది అక్కడ? పిల్లలు ఆడుకుంటున్నారు, అంతేగా. ఇద్దరే ఆడుకుంటున్నారు, అది అబ్జర్వ్ చేయలేదా? అందులో గమనించడానికి ఏముంది? ఇంతకు ముందు 3 ఆడుకున్నారు, ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. అవును, బన్నీగాడేడి? ముగ్గురంటే మూడోవాడు బన్నీయే కదా మమ్మీ? అవును, బన్నీ ఎక్కడున్నాడు? అంటే బన్నీని కిడ్నాప్ చేయించాను. ఏంటి? కిడ్నాప్ చేయించారా? గట్టిగా అరవకండి సిస్టర్, ఎవరైనా వింటారో. ఇప్పుడైనా నమ్ముతారా ఆంటీ మా మమ్మీ మాటలు చెప్పేది కాదు, చెప్పింది చేస్తుంది అని? మీరు సూపర్ సిస్టర్. సారీ, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. ఇట్స్ ఓకే సిస్టర్. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఎక్సలెంట్ ఆంటీ. ఈ దెబ్బతో ఖచ్చితంగా నగలు మన చేతుల్లోకి వస్తాయి. నగలు మన చేతుల్లోకి వచ్చే వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన ప్లాన్ ఎవ్వరికీ తెలియకూడదు. మనకు తప్ప మరో మనిషికి మన ప్లాన్ ఎలా తెలుస్తుంది సిస్టర్? మీరు లీక్ చేస్తారని మా మమ్మీ భయపడుతుంది. మనలో ఎవరు ప్లాన్ లీక్ చేసినా వాళ్ళకి నగల్లో వాటా ఉండదు. ఎందుకు లీక్ చేస్తాం ఆంటీ? అందరం ఒకే మాట మీద ఉందాం. అలాగే మన మీద ఎవ్వరికి డౌట్ రాకుండా కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఓకే మమ్మీ, నగులొచ్చే వరకు బన్నీ సేఫ్ కదా? నాకు నమ్మకస్తులైన మనుషుల దగ్గర సురక్షితమైన ప్లేస్లో బన్నీ ఉన్నాడు. ఇక మన ఆట మొదలు పెడదాం. పదండి. రండి రండి. పదండి పదండి. పద. ఎవరు అంకుల్ మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నిన్ను కిడ్నాప్ చేశాంరా. కిడ్నాపా? ఎందుకు? నీతో పని ఉంది. మా పని అయ్యే వరకు నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండాలి.
ప్లీజ్ నన్ను వదలండి అంకుల్, నన్ను వదలండి, నన్ను వదలండి అంకుల్. అంకుల్ నేను వెళ్ళాలి, నన్ను వదలండి అంకుల్. అంకుల్ సరిగ్గా కూర్చో. నన్ను వదలండి అంకుల్, నేను వెళ్ళాలి. నా చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కూర్చో, సైలెంట్ కూర్చో. సరిగ్గా కూర్చో. నోరు మూసుకొని కూర్చో. మీకే అంకుల్ చెప్పేది, నన్ను వదలండి అంకుల్ ప్లీజ్. నోరు మూసుకొని ఉండమన్నామా? అరవద్దంటున్నాగా. చెప్పానుగా నీతో పని ఉంది. మా పని అయ్యే వరకు బుద్ధిగా ఇక్కడే ఉండాలి. నన్ను వదలండి అంకుల్, మా మమ్మీ కంగారు పడుతుంది. నా చెల్లెళ్ళు ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అరవకుండా నోరు మూసుకొని కూర్చో. మా డాడీ గురించి మీకు తెలీదు. ఆయన వచ్చారంటే మీ ఇద్దరిని చితక్కొడతారు. మర్యాదగా నన్ను వదిలేయండి. వేలాడంత లేవు, మమ్మల్ని బెదిరిస్తున్నావేంట్రా? మీ డాడీ ఏమైనా హీరోనా? రమ్మని చూద్దాం. అసలు వీడు ఉన్నట్టు మీ డాడీకి తెలియాలి కదా. ఎలాగైనా తెలుసుకుని మా డాడీ వస్తారు, మీ అంతా చూస్తారు. రమ్మను, మేము చూస్తాం. రై రారా. నన్ను వదిలేండి అంకుల్, నన్ను వదలమని చెప్తున్నాను కదా. హలో, పని అయిపోయింది మేడం. వెరీ గుడ్. పిల్లాన్ని ఎత్తుకొచ్చి కట్టేశాం. పిల్లాడని వాణ్ణి ఈజీగా తీసుకోకండి, కాస్త ముదురు, జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. అభి, కాఫీ తీసుకో. మావయ్య తీసుకో. అఖిల్ థ్యాంక్ యూ వదినా. భాస్కర్ కూడా కాఫీ ఇవ్వమ్మా. వద్దు నాన్న, విడిదింట్లో ఏర్పాట్లని చేశాను అభి. కాసేపట్లో మగ పెళ్లి వారందరూ వస్తున్నారు. ఆలోపు మనం అక్కడికి వెళ్ళాలి. పక్కనే కదా విడిదిల్లు. వసు శ్రావ్యం రెడీ చేస్తుంది. రెడీ చేయగానే విడిదింటికి బయలుదేరి వెళ్ళిపోదాం. అలాగే అమ్మా. శ్రావ్య రెడీ అత్తయ్య. నీకు నాదిష్టే తగిలేలా ఉందమ్మా. చాలా అందంగా ఉన్నావు. అందరూ రెడీ అయితే విడిదింటికి వెళ్దాం. ముందు మీరు రెడీ అవ్వండి. మేమెంతసేపట్లో రెడీ అవుతాం వసు? మీరు తొందరగా రెడీ అవ్వడమే కష్టం. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు రెడీ అవ్వడం మొదలు పెడితే రేపటి కానీ రెడీ అవ్వరని. అంత లేదు బావగారు, మేం కూడా క్షణాల్లో రెడీ అవుతాం. మాటలు చెప్పడం కాదండి, రెడీ అయి చూపించండి. వసు, వీళ్ళు మనల్నే ఛాలెంజ్ చేస్తున్నారు. మనం అస్సలు ఓడిపోకూడదు. ఇంతకీ మెహందీ ఫంక్షన్కి కావలసిన ఏర్పాట్లు చేశారా? గోరింటాకు కోన్స్ అన్నీ రెడీ అత్తయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మెహందీ ఆర్టిస్ట్ ని మగ పెళ్లి వారే తీసుకొస్తున్నారట. మెహందీ పెట్టడానికి ఆర్టిస్ట్ ఎందుకండి? మనం పెట్టలేమా ఏంటి? ఆర్టిస్ట్ అయితే స్పెషల్ డిజైన్ పెడతారు కదా వదినా. మెహందీ పెట్టడం వరకేనా, లేక చేతులు ఎర్రగా పండే వరకు కూడా ఆర్టిస్టు దగ్గరుండే చేస్తుందా? వెరీ ఫన్నీ వసు గారు. చూసారా సిస్టర్, ఎలా నవ్వుకుంటున్నారో? వాళ్ళంతా హ్యాపీగా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. అవును మమ్మీ, వాళ్ళు నవ్వుతున్నట్టు లేదు, మనల్ని ఎగతాళి చేస్తున్నట్టుంది. చాలా కంపరంగా ఉంది. నవ్వుకోని బేబీ, ఆ నవ్వులు ఇంకెంతసేపు?
అందరూ ఏడ్చే టైం దగ్గర పడింది. ఆ టైం బాంబ్ పడగానే నవ్వులు పోయి ఏడుపులు మిగులుతాయి. ఏముంది సిస్టర్, ఈ మెదడుతో ఎన్నో ప్లాన్లు వేశాను. ఈ చేతులతో ఆ ప్లాన్లన్నీ అమలు చేశాను. అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈసారి ప్లాన్ చేసింది నేను. ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. వీళ్ళన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ బన్నీ గురించి మాట్లాడరేంటి? వాడు కిడ్నాప్ అయినట్టు వీళ్ళకింకా తెలీదు కదా. వాళ్ళకి ఆ విషయం ఎప్పుడు చెప్తా సిసు? ఇప్పుడే చెప్పకూడదు. అందరూ విడిదింటికి వెళ్ళాక, మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చాక అప్పుడు బాంబు పేల్చాలి. ఇప్పుడు చెప్తే ఏమైంది మమ్మీ? ఇప్పటి నుంచి టెన్షన్ పడతారు కదా. ఇప్పుడు చెప్తే ఆలోచించుకుంటారు. అదే విడిదింట్లో మగ పెళ్లి వాళ్ళు వచ్చాక చెబితే ఆలోచించుకునే టైం ఉండదు. ఫోన్ రాగానే నగలిచ్చేస్తారు. అది నా ప్లాన్. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. జాగ్రత్త. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి. వెళ్ళండి. ఏవండి, బన్నీని చూసారా? లేదు వసు గారు. అను, కీర్తి, బన్నీని చూసారా? నాకు తెలీదు మమ్మీ. అన్నయ్య ఇంటి దగ్గరే ఆడుకుంటున్నాడు మమ్మీ. అందరు ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర బన్నీ ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఏమోనండి. సరే, మీరు బన్నీని వెతకండి, నాకు కొంచెం పనులు ఉన్నాయి. బన్నీ సార్, ఇదేనా? అదే. పాపం బన్నీగాడు ఇంటి దగ్గరే ఉన్నాడు అనుకుంటుంది, పిచ్చిది. మన వాళ్ళు కిడ్నాప్ చేశారని తెలీదు పాపం. గట్టిగా అనకు, ఎవరైనా వింటారు. ఓ, బన్నీగడ్ కిడ్నాప్ అయ్యాడని వసుకి చెప్పేద్దాం. రే, ఆవిడని నమ్మి ఈ బొడ్డోని కిడ్నాప్ చేశాం. డబ్బులు వచ్చి బేరమేనా? డబ్బులు ఎక్కడికి పోతాయిరా? పిల్లాడు మన దగ్గరే ఉన్నాడు కదా. ఆ మేడం డబ్బు లేకపోతే పిల్లాడి దగ్గర నుంచి వసూలు చేద్దాం. చెప్పండి మేడం. పిల్లాడు సేఫ్గా ఉన్నాడు కదా? చాలా భద్రంగా ఉన్నాడు మేడం. కుర్చీలో కట్టేసి రూమ్ బయట డోర్ లాక్ చేసాం. మీరు ఫోన్ చేయాల్సిన టైం వచ్చింది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది మేడం, ఏది మర్చిపోలేదు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా దానికి చెప్పండి. అలాగే మేడం. ఇంతకీ ఆవిడ మీ దగ్గరే ఉన్నారా? నా ఎదురుగానే ఉంది. వసు గారు, బన్నీ కనిపించాడా? ఆహా, లేదండి. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. బన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఇలా మిస్ అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మగపెళ్ళి వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నేనే బన్నీని తీసుకొస్తాను. నమస్తే సార్. నమస్కారం బాబు. నమస్కారం అండి. రండి ప్లీజ్. రండి. హాయ్. హాయ్ సార్. రండి, పదండి లోపల పదండి. బన్నీ, హలో, ఎవరు? నా గురించి ఎందుకు గాని, నువ్వు వసుంధరవేనా? అవును. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందని, ఆ పెళ్లి కోసం మీరు నగలు కొన్నారని తెలిసింది. ఆ నగలు తీసుకొని నేను చెప్పిన చోటుకొచ్చాయి.